వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ గీతం యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఫెన్సింగ్. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు ప్రశంసనీయం. విశాఖపట్నం పోర్టు చైర్మన్ టీకే రామచంద్రన్ కితాబు. విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వం కుట్రలు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని ధ్వజం. ప్రాథమిక హక్కుల వినియోగం అంబేద్కర్ పుణ్యమే. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ వ్యాఖ్య. డీటెయిల్స్ చూసే విశాఖపట్నం గీతం యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గీతంలో 4.8 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఫెన్సింగ్ వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. యంత్రాలు, కంచె సామాగ్రితో గీతంలోకి ప్రవేశించారు. వర్సిటీలో కొంతమేర ప్రభుత్వ స్థలంగా గుర్తించినట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించడంతో తెల్లవారుజామున 2 గంటల సమయంలో సిబ్బందితో కలిసి పోలీసులు బందోబస్తు మధ్య కంచె నిర్మాణ సామాగ్రితో వర్సిటీలోకి ప్రవేశించారు. ప్రధాన క్యాంపస్లోని డెంటల్ కాలేజీ వద్ద కిలోమీటర్ మేర కంచె వేస్తున్నారు. ఈ క్రమంలో గీతం వర్సిటీకి వెళ్లే అన్ని రోడ్లపై పోలీసులు ఆంక్షలు విధించారు. సుమారు 2 కిలోమీటర్ల మేర ముందుగానే బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరినీ వెళ్లనివ్వలేదు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. నేను కూడా మాట్లాడతాను. శ్రీకాంత్ గారు తెలుసు, నాకే మాట్లాడతాను. మీరు రిపోర్ట్ ఇవ్వండి, ఓకేనా? రిక్వెస్ట్ కాదు, పబ్లిక్ న్యూసెన్స్ ఇది సార్, ఇది పబ్లిక్ న్యూసెన్స్ ఇది. డైలీ మార్నింగ్ రొటీన్స్ ఉంటుంది. బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు ప్రశంసనీయమని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ప్రపంచంలోని ఏ రాజ్యాంగం సరితూగదని విశాఖపట్నం పోర్టు చైర్మన్ టీకే రామచంద్రన్ కితాబునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను విశాఖపట్నం పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాన్వెంట్ కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పోర్టు చైర్మన్, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, పోర్టు ఎస్సీ, ఎస్టీ అధికారులు, ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోర్టు చైర్మన్
మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందు తరాలకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అనంతరం పోర్టు పరిపాలనా విభాగంలోకి బోర్డు రూంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోర్టు డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్ దుబే, చీఫ్ పిఎస్ఎల్ స్వామి, పోర్టు విభాగాధిపతులు, పోర్టు ఎస్సీ/ఎస్టీ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు దేవేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం 14th ఏప్రిల్ నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం ఇక్కడ కూడి ఆయన మన దేశానికి చేసిన కాంట్రిబ్యూషన్స్ లీగల్ ఏరియాలో, తర్వాత సోషల్ రిఫార్మ్స్ ఏరియాలో, తర్వాత ఎకనామిక్ పొలిటికల్ ఏరియాస్లో ఈ కాంట్రిబ్యూషన్స్ అన్నీ మనం ఈరోజు వి రిమెంబర్ దెమ్. తర్వాత ఆయనకు మనం మన we give him our gratitude and thank him for all that he has done for this country. Ambedkar. He led a very long struggle for upliftment of the depressed class. Beside that, he also made a great contribution in the formation of our constitution, whatever constitution, and it was not only for a depressed class only. The basic thing, his main focus was on fundamental rights, which force that each individual, even if he is not a citizen of the country, each human being is entitled for the fundamental rights, and these fundamental rights are the core of our constitution, which give all individuals to develop their personality in all sphere of life. So this is a major contribution of our father of our constitution, and I hope this will lead, and it is a guideline for our judiciary also, who is concerned as the custodian of our constitution. You will find lot of time any deviation happening which is going against the fundamental rights, Supreme Court step in and protect the rights of our people and citizens. Thank you. Our politician, very inspiration to so many people. He has he fought against the discrimination to the people, inequality in the society, and he has created awareness about the education for all. ఈ రోజు మనం అతనికి ఇచ్చే గొప్ప
వరం ఏంటంటే మనం అతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో మనం ఆయన చూపించినటువంటి ప్రిన్సిపల్స్ని ఐడియాలని ఫాలో చేస్తే అంతకు మించి చేసేది ఉండదు. అదే చాలా పెద్ద విషయం. సో ఆన్ దిస్ అకేషన్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. విశాఖ ఉక్కును తుక్కు చేయాలని కేంద్రం కుట్రలు పన్నుతోందని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగాలతో సాధించిన పరిశ్రమ ఇది అని, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును పరిరక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి ఏమయ్యారని, స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పుడు ఎందుకు ఆయన మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మెడలు వంచుదామన్న సీఎం జగన్ ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని నిలదీశారు. విశాఖ ఉక్కు భవితపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. 35 ఎంపీలు ఉన్నా కూడా పార్లమెంట్లో ప్రస్తావించడం లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మద్దతుగా మాట్లాడడం అంటే ఏపీకి అన్యాయం చేసినట్టేనని అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ రైల్వే జోన్లో అన్యాయం జరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల ప్రభుత్వ వైద్యుల సంఘంతో కూడా కలిసి మేము N95 మాస్కులు అనంతపురం నుంచి ఇక్కడ వరకు మళ్ళీ వారి అనకాపల్లి నుంచి మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళి అన్ని చోట్లకి వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నించాను తప్పితే మేమేదో హడావిడి చేసి రాజకీయం చేయడానికి ఏ రోజు కూడా ప్రయత్నించలేదు. ఛాలెంజ్ చేస్తున్నా ఎవరన్నా అలదాలు కొన్ని స్వచ్ఛంద సంస్థలు తప్ప ఏ రాజకీయ పార్టీ ముందుకు వచ్చిందని అడుగుతున్నాను. ఇమ్మీడియట్గా ఏప్రిల్ నెలలో ఇదే టైంలో మేము రాష్ట్రం అంతా కూడా పనిపెట్టాం. కర్ఫ్యూ ఉన్న సందర్భంలో శానిటైజర్స్ కానీ, N95 మాస్కులు కానీ, BFE 99 కానీ, అది కమిట్మెంట్. తుఫాన్ వచ్చినప్పుడు ఇక్కడ అందరూ చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేసి స్క్రావెంజర్స్ కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదంటే అలాంటి స్వతంత్ర భారతదేశంలో మనమందరం కలిసికట్టుగా ప్రాథమిక హక్కులను వినియోగించుకుంటున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పెందుర్తి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా చేసుకునే గొప్ప వేడుక అంబేద్కర్ జయంతిని కొనియాడారు. जोहार जोहार डॉक्टर बीआर अंबेडकर जोहार जोहार जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय भीम. అందరికీ నమస్కారం. ఈరోజు మరి దివంగత గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా వాళ్ళ ఈ ప్రాంతంలో అందరూ కూడా కలిసి వాళ్ళ పార్టీ, కులం, మతం, రాజకీయం అనేది చూడకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా కలిపి మరి ఈరోజు ఇక్కడికి రావడం, మరి డాక్టర్ పెందుర్తి హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి ప్రతి ఒక్కరం కూడా ఆ కుటుంబంలో కానీ లేదంటే ఆ మతంలో ఏదో ఒక పండుగ అనేటువంటిది ఉన్నప్పుడు ఘనంగా జరుపుకుంటాం. కానీ మరి బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని మాత్రం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంగా దేశవ్యాప్తంగా ఏ కులం, ఏ మతం అనేటువంటి సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా చేసుకునేటువంటి మరి ఏకైక పండుగ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పండుగ అని చెప్పి నేనైతే తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఇంత ఆనందంగా ఇవాళ మనకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా వినియోగించుకొని ఈ స్వతంత్ర భారతదేశంలో మనందరం కూడా ఇంత హాయిగా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము అంటే అది మరి రాజ్యాంగ నిర్మాత గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్లే ఈరోజు మనందరం కూడా ఈ స్థాయిలో ఇంత స్వచ్ఛంగా స్వేచ్ఛగా మనం ఉండగలుగుతున్నామంటే అదంతా కూడా ఆయన పెట్టినటువంటి భిక్ష అని చెప్పి ఎవరు కూడా మర్చిపోకుండా మరి ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో అన్ని వర్గాల ప్రజలకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, వాళ్ళందరికీ మంచి సంక్షేమ కార్యక్రమాలు అందించాలి అనేటువంటి ఆయన స్ఫూర్తితో మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన ఆశయాల మేరకు
మరింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ కొడాలి నాని కార్యాలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా వైసీపీ నేత కొడాలి నాని కార్యాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. చంద్రబాబు నాయుడు రోడ్ షో కొడాలి నాని కార్యాలయం మీదుగా వెళ్లనుండగా వైసీపీ కార్యాలయమైన శరత్ థియేటర్ ముందు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు థియేటర్ ముందుగా వస్తుండగా వైసీపీ కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో థియేటర్ వద్ద డీఎస్పీ 5 సీఐలు టియర్ గ్యాస్ వ్యాన్తో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బెజ్జారపు గంగామణి ద్వితీయ వర్ధంతి సందర్భంగా సాయి శ్రీనివాస్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ బెజ్జారపు శ్రీనివాస్, డాక్టర్ రాము, డాక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంపును జువ్వాడి నరసింగరావు, కృష్ణారావు జువ్వాడి బ్రదర్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాము మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాన్ని మెట్పల్లి పట్టణం చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి సద్వినియోగం చేస్తున్నారని అన్నారు.
విద్యార్థులను కుటుంబానికి గారికి ప్రత్యేకంగా నిర్వహించవచ్చు వివిధ ఆరోగ్య సమస్యలకు ఉచిత వైద్యాన్ని 23 శుక్రవారం రోజున మా తల్లిగారైనటువంటి శ్రీ బెజ్జారం గంగామణి గారు వారి యొక్క 2వ వర్ధంతి సందర్భంగా ఉచిత ఆయుర్వేద మెగా శిబిరాన్ని మేము ఇక్కడ మెట్పల్లిలో మా అన్నగారి నర్సింగ్ హోమ్లో నిర్వహించబడుతున్నది. దీనికి ముఖ్య అతిథిగా మన నరసింహరావు గారు వచ్చారు. మేమందరికీ ఉచితంగా మందులు ఇస్తున్నాము. గత సంవత్సరం కూడా ఇదే కార్యక్రమం ఇక్కడ చేపట్టాము. దానికి చాలా విశేష స్పందన వచ్చింది. ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. ఇక్కడికి వచ్చిన అందరి పేషెంట్లకి, అందరి మిత్రులందరికీ ధన్యవాదాలు. సరిపోయిందా? ప్రతి రోగానికి సంబంధించిన మందులు, అన్ని వ్యాధులకు మందులు మేము ఉచితంగా ఇస్తున్నాము. దీన్ని ఇదే విధంగా ముందు కూడా కొనసాగించడానికి మా శాశ్వతగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందరికీ ధన్యవాదాలు. విద్యారాం గంగామణి గారి 2వ వర్ధంతి సందర్భంగా మేము ఏదైతే మా బాధ్యతలు మా తల్లిగారి పట్ల ఉన్నానో కొన్ని సంవత్సరాల విషయాన్ని క్యాంప్ నిర్వహించడం సంవత్సరం కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మా చేస్తాం. ఇది కంప్లీట్ చేసుకొని వాళ్ళు కూడా మాకు చేస్తారు. అందరి సహకారంతో ఈ క్యాంపుని విజయవంతం చేస్తామని చెప్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లిలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నవభారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సర్పంచ్ జ్యోతి, బీఆర్ఎస్ మండల నాయకులు గోపాలరావు, అంజిరెడ్డి, విజయరామారావు, బెల్లా వెంకటస్వామి సర్వర్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రాజమల్లు, సభ్యులు, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ రామచంద్రం స్వామి, కొమ్మెట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు జై భీమ్ జై భీమ్. అందరూ తెలంగాణను ఏర్పరచుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నో వర్గాల కంటే ఒక వర్గానికి కాకుండా అన్ని వర్గాలకు అనుకూలంగా రాసినటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసి మరి ఇవాళ దాన్ని మనం చూడబోతా ఉన్నాము. రోజు రోజు మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడూ రాసినటువంటి రాజ్యాంగం 72 సంవత్సరాల క్రితం రాసినటువంటి రాజ్యాంగంలో ఇప్పుడు మార్పులు జరుగుతున్నాయి. ఒక 10 సంవత్సరాల నుంచి మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా జరిగే అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన చేసిండో, ఏ ఆలోచన విధానంతో తను ముందుకు పోయిండో, ఎంతమంది అడ్డం చేసినా ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ తన అంతా ఏదైతే ఉన్నదో దాన్ని మార్చుకోకుండా ఆయన ద్వారానే చేసిండో. కాబట్టి ఆ విధంగా మనం కూడా అందరం ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరం కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మనం మెదిలినట్టుంటే మనకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనం ఆ విధంగానే నడుచుకోవాలి. కేసీఆర్ గారు కూడా భారతదేశంలోనే ఎవ్వరు కూడా పెట్టినటువంటి 125 అడుగుల ఎత్తుతోటి పెద్ద ఎత్తున సెక్రటరియట్ భవనానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం, మరి అదేవిధంగా పార్లమెంటు కూడా పెట్టాలని ప్రతిపాదించడం, ఇవన్నీ కూడా చకచక మనకు ఈ తెలంగాణలో జరుగుతూ ఉంటే యావత్ భారతదేశం కూడా ఎక్కడ కూడా అంబేద్కర్ గారి పేరు ఎక్కడ లేనప్పటికీ మన కేసీఆర్ గారి దాన్ని ముందు వరుసలో ఉంచింది. కాబట్టి మరి దళిత వర్గాలకు తనకు ఉన్నటువంటి ప్రేమను కేసీఆర్ గారికి ఏ విధంగా చూపెడుతున్నాడో అందరికీ, దళిత నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరు కూడా తెలుసు. జయంతి సందర్భంగా చిప్పలపల్లి అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్వకుంట్ల గోపాలరావు గారికి, సెస్ డైరెక్టర్కి, ప్రతి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అంబేద్కర్ సహోదరులైన సోదరులందరికీ నా యొక్క అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గారు ఆ రోజు స్వతంత్రం వచ్చిన వెంటనే మనకు ఒక చట్టబద్ధత కావాలి, ఒక చట్ట పరిధిలో భారతదేశాన్ని పాలించాలి అని ఒక మంచి ఉద్దేశంతో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు ఒక ప్రాంతంలో వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్కు వచ్చే గ్రామీణ ప్రాంత ప్రజలకు దాహత్తిని తీర్చేందుకు న్యూ విజయలక్ష్మి కిరాణా యజమాని విశ్వనాథం ఉచిత రాగి అంబలి సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిగిలో శుక్ర శనివారాలలో జరిగే కూరగాయల మార్కెట్కి వివిధ గ్రామాలకు చెందిన సామాన్య ప్రజలకు వేసవి కాలంలో దాహత్తిని తీర్చేందుకు ఉచిత రాగి అంబలి సెంటర్ను ఏర్పాటు చేశామని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు. పలువురు రాగి అంబలి తాగి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గోపాల్, చెన్నయ్యచారి తదితరులు పాల్గొన్నారు. గాంధీ చౌక్ పరిగి న్యూ విజయలక్ష్మి కిరాణం జనరల్ స్టోర్. నా వంతు చిన్న సహాయంగా శుక్రవారం శనివారం అంగడికి వచ్చే ప్రజల కోసం దాహం తీర్చడం కోసం నా చిన్న రాగి అంబలి ఉచితంగా సరఫరా చేస్తున్నాను. నుంచి వచ్చే ప్రజల కోసం నా వంతు చిన్న సహాయంగా అంబలి సరఫరా చేయాలని నా ఉద్దేశపూర్వకంగా నేను చేస్తున్నాను. నా పేరు ఎం గోపాల్. నా మిత్రుడు కందుకూరు విశ్వనాథం మరియు మిత్రుడు చెన్నయ్యాచార్య కలిసి ఈ గ్రామీణ ప్రజల నుంచి వచ్చేటువంటి మార్కెట్కు వచ్చేటువంటి వీళ్లకు ఎండాకాలం సందర్భంగా దాహం తీర్చేందుకు రాగి అమ్మని సరఫరా చేయడం జరిగింది. చెన్నయ్యచారి, గోంగోలు స్మిత్, పరిగి, మా ఫ్రెండ్ అయిన కోమటి విశ్వనాథము, న్యూ విజయలక్ష్మి, మన
వేసవి సమీపిస్తున్న తరుణంలో రాగి అంబలి ఉచితంగా సప్లై చేయడం జరుగుతున్నది. మా ఫ్రెండ్స్ సర్కిల్లో అందరము ఇది ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో దళితులు, బీఆర్ఎస్, బీజేపీ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బోరబండ సైడ్ 3లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని అంబేద్కర్కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు లంకల దీపక్ రెడ్డి, డాక్టర్ పద్మ, స్వచ్ఛంద సంస్థ చైర్మన్ ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ 132వ జయంతి ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి గౌరవమైన డివిజన్ అంబేద్కర్ అధ్యక్షుడిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుకొని అంబేద్కర్ జయంతి రోజాన్ని విజయవంతం చేయాలని పరిశీలిస్తాను. ఏలూరు జిల్లాలో బంగారు షాపుల వద్ద రెక్కీ నిర్వహించారు. ఆభరణాలు చోరీ చేసే ముఠాను పెనుగొండ పోలీసులు పట్టుకున్నారు. పాలకొల్లు నుండి రాజమండ్రి వెళ్తున్న బస్సులో బంగారు ఆభరణాలు వ్యాపారి నుండి చోరీ చేసిన 850 గ్రాములకు గాను 40 గ్రాముల బంగారం రికవరీ చేసి 3 సభ్యులకు గల ముఠాను అరెస్ట్ చేశారు. నిందితులు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా లౌల్ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించామని డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. త్వరలోనే మిగిలిన ముఠా సభ్యులను కూడా అరెస్ట్ చేసి మిగిలిన బంగారు ఆభరణాలు 2 లక్షల నగదు రికవరీ చేస్తామని అన్నారు. ముఠా సభ్యులను పట్టుకోవడంలో కృషి చేసిన పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ సిబ్బందిని ఆయన అభినందించారు. పాలకొల్లు నుంచి రాజమండ్రి వైపు పోయే ఒక బస్సులో ఒక బంగారు వ్యాపారస్తుడి యొక్క 850 గ్రాములు ఉన్నటువంటి వివిధ నగలు ఉన్నటువంటి ప్లస్ 2 లక్షల రూపాయల నగదు ఉన్నటువంటి క్యాష్ బ్యాగు మిస్ అయింది అని చెప్పి ఎవరో దొంగతనం చేశారు అన్నటువంటిది కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద విచారణ జరుగుతూ ఉంటే తెలిసింది ఏంటంటే ఆ బ్యాగ్ కలిగిన వాడు ఆర్టీసీ బస్ అంటే కండక్టర్ ఊరవతల మామూలుగా కదా ఊరవతల బస్ ఆపుకొని టికెట్లు కొడుతూ ఉంటారు అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటే. సో ఆ సమయంలో ఆ బంగారు వస్తువులు కలిగినటువంటి ఎవరైతే వ్యాపారి ఉన్నాడో ఆ వ్యాపారి బ్యాగ్ తీసుకొని కిందికి దిగి ఒంటికి పోవడానికి కిందికి దిగుతాడు. సో కిందికి దిగేట బస్సు పక్కనే పోడుగా కొంచెం చూసుకుంటారు దాపు ఎక్కడ ఉంది అని. సో అక్కడ దిగేటప్పటికీ ఇతనితో పాటుగా ఇంకా కొంతమంది వ్యక్తులు ఇతన్ని అడ్డగించి దాదాపు ఒక 7-8 మంది వ్యక్తులు 2 వెహికల్స్లో వచ్చి ఇతన్ని అడ్డగించి ఇతని దగ్గర ఉండేటువంటి నగల బ్యాగును తీసుకెళ్తారు. ఇది స్థూలంగా జరిగినటువంటి సంఘటన. సో దీని మీద ఒక కేసు కట్టడం జరిగింది. ఫస్ట్లో దొంగతనం కేసు కట్టడం జరిగింది. తర్వాత విచారిస్తే 7 మంది 8 మంది వచ్చి ఇతన్ని అడ్డగించి నగలు తీసుకొని పోయినారని తెలిసిందంటే డెకాయిటీ కేసుగా మార్పు చేయడం జరిగింది. ఈ కేసులో మనకు ఒక 3 వ్యక్తులను మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే అందరూ ఐడెంటిఫై అయ్యారు, బట్ ఒక 3 వ్యక్తుల్ని ఈరోజు భీమవరం ఏరియాలో భీమవరం 1 టౌన్ లిమిట్స్లో ఈరోజే కదా భీమవరం 1 టౌన్ ఏరియాలో ఈరోజు మధ్యాహ్నము ఇన్స్పెక్టర్ గారికి రాబడిన సమాచారం మేరకు ఒక 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడి వాళ్ళు అంటే
మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాకు మాడ తాలూకు లౌల్ గ్రామం పేరు లౌల్ గ్రామం. ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఇప్పుడు మేము అరెస్ట్ చేసినటువంటి 3 వ్యక్తులు కూడా అక్కడి వాళ్ళే, అంటే వాళ్ళు హిందీ మాట్లాడతారు. ఈ 3 వ్యక్తుల్లో ఒకరికి నేర చరిత్ర ఉంది. అక్కడ కేసెస్ ఉన్నాయి. షోలాపూర్ జిల్లాలో అక్కడ కొన్ని జిల్లాల్లో కేసెస్ ఉన్నాయి. వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి 40 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి. కేసులో ఇంకా దాదాపు 6-7 మంది ఇంకా ఉన్నారు. 6 to 7 పీపుల్ ఇంకా ఉన్నారు. వాళ్ళను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా ఇక్కడి ప్రాంతం వాళ్ళు కాదు, అందరూ కూడా అక్కడి ప్రాంతం వాళ్ళు. ఏది షోలాపూర్ జిల్లా లౌల్ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళ ప్రవృత్తి ఏంటంటే ఎక్కడైతే పెద్ద పెద్ద బంగారు షాప్స్ ఉంటాయో ఆ బంగారు షాప్ ఏరియాస్లో రెక్కి పెట్టుకుంటారు, అంటే గమనిస్తూ ఉంటారు. మామూలుగా వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎవడు బంగారం తీసుకెళ్తున్నాడు, ఎవడు నగలు తీసుకెళ్తున్నాడు, కొంచెం ఎందుకంటే అనుభవం కాబట్టి అందరికీ. సో అటువంటి వాళ్ళను వీళ్ళు ఏం చేస్తారంటే ఫాలో చేసి ఎక్కడైతే అవకాశం దొరుకుతుందో అవకాశం దొరికిన ప్లేస్లో వాళ్ళను కొట్టి ఇలా బంగారు నగలు తీసుకొని పోవడం అనేటువంటిది వాళ్ళ ప్రవృత్తి, వాళ్ళ ఎమ్మో అది. కాబట్టి దానిలో భాగంగానే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినటువంటి అతని యొక్క అసిస్టెంట్, వాళ్ళ షాప్లో పనిచేసే బాబురామ్ కదా, బాబురామ్ అనే అతని నెల్లూరు వ్యాపారి దగ్గర నుంచి ఇలా 850 గ్రాముల నగలు, అదేవిధంగా 2 లక్షల రూపాయల నగలు, 2 లక్షల రూపాయల నగదు, వీటిని వీళ్ళు తీసుకెళ్ళారు. ఇంకా కొంత ప్రాపర్టీ, మెజారిటీ ప్రాపర్టీ అంతా కూడా మిగతా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం మహారాష్ట్ర పోవాలి, ఫారిన్ పాస్పోర్ట్ తీసుకొని ఉత్తర్వులు తీసుకొని పోవాల్సి వస్తుంది. తప్పకుండా త్వరలో మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ గీతం యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఫెన్సింగ్. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు ప్రశంసనీయం, విశాఖపట్నం పోర్టు చైర్మన్ టీకే రామచంద్రన్ కితాబు. విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వం కుట్రలు, ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని ధ్వజం. ప్రాథమిక హక్కుల వినియోగం అంబేద్కర్ పుణ్యమే, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ వ్యాఖ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.